గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ముందుగా ఈనాడు మావోయిస్టు చీఫ్ దేవ్జీ లొంగుబాటు, అదే బాటలో అగ్రనేతలు మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి. 1-2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం. తెలంగాణ ఎస్ఐబి చరిత్రలో ఇదో కీలక ఆపరేషన్. నిస్తేజంగా 8.5 లక్షల ఈపీఎఫ్ ఖాతాలు. 10 ఏళ్లుగా క్లెయిమ్ చేయని చందాదారులు. 25,000కు పైగా ఖాతాల్లో సగటున 5 లక్షల పైనే నిల్వ. ఏ కొలువులు పిలుస్తున్నాయి? ఉద్యోగ కల్పనలో 4వ స్థానంలో హైదరాబాద్. సభకు రండి, చర్చిద్దాం. గోదావరి జలాలపై ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇస్తాం. ట్రంప్ నివాసంలోకి సాయుధ దుండగుడి చొరబాటు. కాల్చి చంపిన భద్రతా సిబ్బంది. ఫ్లోరిడా ఫామ్ బీచ్లోని మారే-లాగో రిసార్ట్లో ఘటన. ఆ సమయంలో శ్వేతసౌధంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు. చిట్టిగుండెకి గట్టి భరోసా. ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ లక్ష్యం ఇదే. ఖర్చు భరించలేక ఎవరూ గుండె వైద్యానికి దూరం కాకూడదు. తెలుగు రాష్ట్రాల్లో ఏటా 20,000 మందికి పుట్టుకతోనే గుండె జబ్బులు. సత్వర చికిత్సతోటే ప్రాణాలకు రక్ష. 633 మందికి ఉచిత చికిత్సలు అందించాం. పిల్లల గుండె వైద్య నిపుణుడు డాక్టర్ నాగేశ్వరరావు కోనేటి. ఇప్పుడు సాక్షి. భారీ ఉగ్రకుట్ర భగ్నం. పశ్చిమ బెంగాల్, తమిళనాడులో 8 మంది లష్కరే ఉగ్రవాదుల అరెస్ట్. మురికి రాజకీయాల. విపక్ష కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ మండిపాటు. కాళేశ్వరాన్ని వదిలేయం, వాడుకలోకి తెస్తాం. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. లొంగిపోయిన దేవ్జీ, రాజిరెడ్డి సహా 16 మందితో కలిసి ఆయుధాలు వీడిన మావో అగ్రనేత. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన భారత్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. జనం కళ్ళు చెవులు మూసి రియాలిటీ దోపిడీ. బతుకులు కూలగొట్టి విగ్రహం నిలబెడతా. రేవంత్ ధ్యాసంతా రియల్ వ్యాపారంపైనే. ఆయన ప్రతి అడుగు భూ కబ్జాల వైపే. మూసి సుందరీకరణ పేరిట భూములు చెర. డిపిఆర్ లేకుండా, ఎఫ్టీఎల్ తేలకుండా పేదల ఇండ్లకు నోటీసులు ఎట్లిస్తారు? మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్కి ఇచ్చిన నోటీసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. లేదంటే అసెంబ్లీలో సర్కారు నిలదీస్తాం. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ అండగా ఉంటామని నేతల భరోసా. దక్కన్ సిమెంట్స్ అరాచకం. అటవీ శాఖ సరిహద్దులను మార్చి తవ్వకాలు. కేంద్ర సాధికార కమిటీ కళ్లు గప్పే యత్నం. అక్రమాలపై ఈ నెల 25న సిఈసి విచారణ. రైతుల పక్షాన పోరాడితే కేసులా? అక్రమ కేసులతో వేధిస్తారా? నాడు రేవంత్ రెడ్డి రాజ్భవన్ ఎదుట ధర్నా చేసేలేని కేసులు ఇప్పుడు రైతులపై ఎందుకు? చట్టం ముఖ్యమంత్రి చుట్టమైందా? డీజీపీ వెంటనే సమాధానం చెప్పాలి. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ఫైర్. కాళేశ్వరాన్ని కొనసాగిస్తాం. మరమ్మతులు చేసి వినియోగంలోకి తెస్తాం. ఆస్తికి ఆక్యుపెన్సీ బాధ్యత నిర్మాణదారుడిదే. బిల్డర్ ఆ సర్టిఫికేట్ పొందకుండా స్వాధీనానికి కొనుగోలుదారుపై ఒత్తిడి చేయకూడదు. సుప్రీంకోర్టు. నాది షాడిస్ట్ ప్లెజర్. మీరు బాధపడితే నేను సంతోషిస్తా. మీ పాలన అనుభవంతో సూచనలు ఇవ్వండి. బీఆర్ఎస్ను ఉద్దేశించి రేవంత్ వ్యాఖ్యలు. గోదావరి కృష్ణా జలాల వివాదం వినియోగంపై అసెంబ్లీలో చర్చిద్దామని సూచన. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. రచయిత బొగ్గుల శ్రీనివాస్ది హత్యే. ఆఫ్ఘన్లో పాక్ వైమానిక దాడులు. తెహ్రీక్ ఏ తాలిబాన్ ఐఎస్ స్థావరాలపై బాంబులు. ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి. 70 మంది ఉగ్రవాదులను చంపేసినట్లు పాక్ ప్రకటన. ప్రతీకారం తప్పదు. తాలిబాన్లు. రాష్ట్రంలో 15 ఈఎస్ఐ డిస్పెన్సరీలు రద్దు. ఆంధ్రప్రదేశ్లోని 17 డిస్పెన్సరీలు 8 ఏళ్ల క్రితమే కేంద్రం అనుమతులు. వైద్యులు లేక అందుబాటులోకి రాని వైనం. నిర్వహణలో రాష్ట్రాల నిర్లక్ష్యం. దేశంలో 88 ఆసుపత్రులు అదే దుస్థితి. రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన కేంద్రం. పరిషత్ ఎన్నికలు ఎప్పుడు? రాష్ట్రంలో నేడు రేపు తేలికపాటి వర్షాలు. కాళేశ్వరాన్ని గాలికి వదిలేయం. సీఎం రేవంత్. చలో కామారెడ్డి బాన్స్వాడకు బీజేపీ పిలుపు. రామచంద్రరావు అరెస్ట్. ఇంటి వద్ద ఆయన అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఈటెల ఏలేటి గృహ నిర్బంధం. కాంగ్రెస్ మజిలీపై రామచంద్రరావు ఆగ్రహం. అసలు చెప్పు చేతుల్లో సర్కారు ఉందని విమర్శ.
బాన్స్వాడలో హిందువుల ఇండ్లపై రాళ్లు దాడులు అత్యంత అమానుషమని వ్యాఖ్య. అవినీతిపై చర్చకు సిద్ధమని కాటిపల్లి సవాల్. కామారెడ్డిలో కొనసాగుతున్న ఉద్రిక్తత. దేవిజీ లొంగుబాటు. మావోయిస్టు అగ్రనేతో పాటు మల్లా రాజిరెడ్డి సహా 25 మంది కూడా తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం వెల్లడి. నేడో రేపో రాష్ట్ర పోలీసుల ప్రకటన. సీఎం రేవంత్ సమక్షంలో లొంగుబాటును చూపే అవకాశం. ఇప్పుడు వెలుగు. దేవ్జీ సరెండర్. సెంట్రల్ కమిటీ మెంబర్ మల్లా రాజిరెడ్డితో ఇప్పుడు వెలుగు. దేవ్జీ సరెండర్. సెంట్రల్ కమిటీ మెంబర్ మల్లా రాజిరెడ్డితో పాటు మరో 16 మంది మావోయిస్టులు కూడా. ఇవాళ కేబినెట్ భేటీ. యాసంగి రైతు భరోసా నిధుల రిలీజ్కు గ్రీన్ సిగ్నల్. 10 ఏళ్లు పైసలున్నా ప్రాజెక్టులు ఎందుకు కట్టలే? పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవా? సీఎం రేవంత్. స్కీములన్నిటికీ ఏఐ టెక్నాలజీ ప్రాథమిక స్థాయిలో వినియోగించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయం. ఎప్పటికప్పుడు లబ్ధిదారుల జాబితా అప్డేట్. బీజేపీ నేతల హౌస్ అరెస్ట్. కామారెడ్డికి వెళ్తున్న లీడర్ల అడ్డగింత. పోలీస్ స్టేషన్కు పలువురు తరలింపు. ఉగాదిలోపే జీహెచ్ఎంసీలో ఇందిరమ్మ ఇండ్లు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో మంజూరు. 18,000 మందికి సొంతంగా జాగా ఉన్నట్టు అప్లికేషన్లో వెల్లడి. వారం పాటు అప్లికేషన్ల రీవెరిఫికేషన్. 8,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. గ్రేటర్ గల్లీలో చెత్తలొల్లి. రామ్కీ వర్సెస్ స్వచ్ఛ ఆటోలు. ఇప్పుడు ఆంధ్రప్రభ. దేవిజీ లొంగుబాటు. మావోయిస్ట్ అగ్రనేత బాటలో రాజిరెడ్డి సహా 16 మంది కేంద్ర కమిటీ సభ్యులు. మిగిలింది గణపతే. ఆస్తి పన్ను 4 గ్రేటర్ పరిధిలో భారీ మార్పులు. యూట్యూబర్ శ్రీనివాస్ది హత్యే. పథకం ప్రకారం సుపారీ ఇచ్చి అంతమొందించిన స్నేహితుడు. ఆర్థిక లావాదేవీలే వైరానికి కారణం. ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి. రేవంత్ ప్రతి అడుగులో అవినీతి. అందినంత దోచుకోవడమే ఆయనకు తెలిసిన విద్య. మూసీ ప్రక్షాళనకు పాలసీ లేదు, అనుమతులు లేవు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ సర్కార్ నిలదీస్తాం. మధుపార్క్ అపార్ట్మెంట్ బాధితులను పరామర్శించిన హరీష్ రావు. 2 ఏళ్లలో ప్రాజెక్టులు పూర్తి. గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చిద్దాం. మా తప్పిదాలుంటే సవరించుకుంటాం. మాకు భేషజాలు లేవు. సలహాలు స్వీకరిస్తాం. 2034 వరకు అధికారం మాదే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భారత్ అమెరికా వాణిజ్య చర్చలు వాయిదా. పెళ్లింట ప్రేతకళ. నూతన వధువులు అక్కా చెల్లెల ఆత్మహత్య. రాజస్థాన్లో ఘటన. 2 ప్రైవేట్ స్కూల్ టీచర్లు ఒకే రోజున పెళ్లిళ్లు నిశ్చయం. మానసిక ఒత్తిడి కారణమని అనుమానం.